హలో మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మెడిటేషన్, ధ్యానం ఎక్కడ చేస్తే అద్భుతమైన ఫలితాలు, అద్భుతమైన ఎనర్జీస్ వస్తాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మొదటిగా, ప్రకృతిలో కూర్చొని ధ్యానం చేయడం వలన మూడింతల శక్తి రావడం జరుగుతుంది. రెండవది, పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం వలన మూడింతల శక్తి రావడం జరుగుతుంది. మూడవది, సామూహిక ధ్యానం. ఎక్కువ మంది కూర్చొని ఒకే దగ్గర ధ్యానం చేయడం వలన మూడింతల శక్తి వస్తుంది. నాలుగవది, ఎవరైతే యోగుల సమాధుల దగ్గర కూర్చొని మెడిటేషన్ చేస్తామో అక్కడ కూడా అద్భుతమైన శక్తి అనేది రావడం జరుగుతుంది. ఐదవది, పౌర్ణమి ధ్యానం. పౌర్ణమి నాడు, పౌర్ణమి రోజు, పౌర్ణమికి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు మనం ధ్యానం చేయడం వలన అద్భుతమైన ఎనర్జీస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరము ఈ 5 చోట్ల మనం ధ్యానం చేసి ఆనందమైన జీవితం జీవిద్దాము. ప్రతి ఒక్కరూ పడుకునే ముందు ఒక 10 నిమిషాలు, నిద్ర లేచిన తర్వాత ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేద్దాము. అద్భుతమైన ఆనంద స్థితిని పొందుతాము. థ్యాంక్ యూ గాడ్స్, థ్యాంక్ యూ సో మచ్.